కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఈ రెండిటిలో ఏది ఉత్తమమైనది? ఈ ప్రశ్న అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. ఎందుకంటే పాండవ కౌరవ సైన్యాలన్నీ యుద్ధానికి సన్నద్ధమైన ముహూర్తంలో అక్కడ ఉన్న తండ్రులను, తాతలను, గురువులను చూసి ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిధిన మానస. ధనుర్బాణాలన్నీ కిందపడి ఏడుస్తూ కూర్చుంటాడు. అలా కూర్చున్న అర్జునుడికి మొట్టమొదట ఆత్మజ్ఞానం అంటే నజరాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే అంటూ నువ్వు ఎవరిని చంపడం లేదు, వీళ్ళంతా నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు ఉంటారు అంటూ అద్భుతమైన ఆత్మ విద్యని చెప్పేశారు. అంటే మరణశయ్య మీద ఉన్నవాడికి పాము విషాన్ని ఔషధంగా ఇచ్చినట్టు యుద్ధం చెయ్యను, వీళ్ళందరినీ నేను చంపను అంటున్న అర్జునుడికి నువ్వు కాదయ్యా చంపేది, అసలు ఆత్మకు చావు లేదన్న విషయాన్ని చెప్పిన తరువాత క్షత్రియుడికి యుద్ధాన్ని మించిన అదృష్టం ఇంకొకటి దొరకదు, కాబట్టి వీళ్ళందరినీ చంపేయమంటూ యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేశాడు. తర్వాత స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు. అర్జునుడికి ఒక రకమైనటువంటి సందేహం కలిగింది. ఒక పక్కన అందరూ ఎప్పుడు ఉంటారంటాడు, ఇంకో పక్కన యుద్ధానికి మించినటువంటి అవకాశం లేదు, వాళ్ళని చంపమంటాడు. ఇంకో పక్కన దుఃఖేశ్వను ద్విగ్నమహనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అంటాడు కృష్ణుడు. అంటే ఏమి జరిగినా చలించకుండా ఉన్నవాడే నిజమైన స్థితప్రజ్ఞుడు, అలా ఉండమంటాడు. ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలా మానేయాలా అని కర్మను ఆచరించటం గొప్పదా, కర్మను వదిలేయటం గొప్పదా? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం శంససి యచ్చేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. నువ్వు ధనుర్బాణాలన్నీ పడేసి కర్మ సన్యాసం చేయమంటావా, లేదు బాణాన్ని ఎక్కుపెట్టి యుద్ధం చేస్తూ కర్మయోగాన్ని చేయమంటావా? ఏదో ఒకటి తేల్చి చెప్పు, రెండు నువ్వే చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనగానే సన్యాసం కర్మయోగంచ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. నాయన, కర్మ సన్యాసము కర్మయోగం రెండు గొప్పవే, కానీ కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. ఎందుకంటే న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసరిదేవా సిద్ధి సమధి గచ్చతి. ఎందుకంటే కర్మలను ఆచరించకుండా కర్మ సన్యాస యోగం నీ వల్ల కాదు. కర్మలనన్నీ వదిలేసినంత మాత్రాన నువ్వు సన్యాసం తీసుకున్నట్టు కాదు. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్ కార్యతే హవశకర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే అర్థము, నీ మనసు ఒక్క క్షణం కూడా ఊరికే ఉండదు, ఏదో పని చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ స్వభావాన్ని అనుసరించి నువ్వు నీ కర్మలను ఆచరిస్తూ ఉంటావు. స్వభావము అంటే సత్వరజస్తమో గుణములతో కూడినది. సత్వగుణం ప్రధానమైతే తెల్లవారుజామున నిద్ర లేచి యోగం చేసుకుంటూ ఆచరణ చెయ్యాలి అన్న ఆలోచన కలుగుతుంది. రజోగుణం ప్రాధాన్యంతంగా ఉంటే ఆ టైంలో లేచి ఆటలాడుకోవాలనిపిస్తుంది. తమోగుణం ప్రధానంగా ఉంటే ఎంత పొద్దెక్కినా నిద్రపోవాలనిపిస్తుంది. కనుక నీవు సత్వగుణ ప్రధానంగా కర్మలను ఆచరించి గుణాతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే కర్మయోగానికి మించిన సాధన లేదు అంటూ కర్మయోగం యొక్క విశిష్యతను అర్జునుడికి కృష్ణుడు తెలియజేసి యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేశాడు. అందుకే భారతీయ జీవన విధానంలో యజ్ఞయాగాది కర్మలకు, నిత్య నైమిత్తిక కర్మలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అవి వద్దు, అవసరం లేదు అని చెప్పిన బౌద్ధం లాంటి మతాలు భారతదేశంలో పుట్టినా ఇక్కడ ఉండలేకపోవడానికి కారణం ఏమిటి అంటే కర్మను నిరసిస్తే భారతదేశంలో వాడికి స్థానము ఉండదు. కనుక కర్మయోగమే కర్మ సన్యాస యోగము కంటే ఉత్కృష్టమైనది అన్న సత్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పి యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేసి భారత యుద్ధంలో అధర్మాన్ని అంతం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తాను చెప్పిన వాక్యాన్ని రుజువు చేశాడు.